ఉండనా మేము ఉన్నాం ఒక్క నిమిషం మీరు మళ్ళీ వేయండి అన్న ఒకసారి మళ్ళీ వేయండి వద్దు ఆయన వాళ్ళిద్దరు వేయండి వేయండి अमर रहे हैं मुद्रगड़ पद्मनाभम गारू अमर रहे हैं जो मुद्रगड़ पद्मनाभम गारू जोहार जोहार मुद्रगड़ पद्मनाभम गारू जोहार जोहार मुद्रगड़ पद्मनाभम गारू लांग लाइव मुद्रगड़ पद्मनाभम गारू लांग लाइव मुद्रगड़ पद्मनाभम गारू ఈ రోజు ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగు రాష్ట్రాలు మొత్తము దిగ్భ్రాంతితో బాధతో శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు లేని లోటు చాలా బాధాకరము. ఆయన అనుకుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఈరోజు రాత్రిలో మేము ప్రయాణం పోవాలని చాలా ప్రయత్నం చేశాము. కానీ ఆయన తీరని లోటు ప్రభుత్వాలకు కానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలకు కానీ చాలా ఇబ్బందులు పడతారు. మా బలిజ జాతి కోసం ఆయన పోరాటం చేసిన వ్యక్తిగా రాయలసీమ జిల్లాలన్నీ నేను తిరిగిన వ్యక్తిగా ఆయనకు దగ్గర ఉన్న వ్యక్తిగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం చనిపోయినాడంటే. కానీ ముద్రగడ పద్మనాభం లేని లోటు చాలా దాన్ని ఎవరో ఒకరు ఆయన లేని లోటు ఎవరో ఒకరు ఫిల్ చేస్తారు తప్పకుండా. ఉద్యమం అయితే మళ్ళీ తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. తర్వాత రాయలసీమ బల్జలు అయితే కాపులు అయితే చాలా బాధలు వ్యక్తం జరుగుతున్నాయి. ఈరోజు బల్జలను బీసీ చేస్తారనే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నెక్స్ట్ రాబోయే తరంలో కూడా ఆయననే పట్టణం కడతారు బల్జలు. ఆయన చెప్పే మాట ఎవరు ముద్రగడ పద్మనాభం లాస్ట్ కోరిక కూడా ఆ కోరికను కూడా ఈ ప్రభుత్వం తీరుస్తే 29లో మళ్ళీ పట్టణం కట్టడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అది వాళ్ళే తెలుసుకోవాలా. ఈ జిమ్మిక్కులు మోసాలు ట్రక్కర్ మాటలు ఏ ప్రభుత్వాలైనా మాట్లాడడం చాలా తప్పు. ఆయన తీరని లోటు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫిల్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా రాయలసీమ ప్రజలకే కాదు ఈస్ట్ వెస్ట్లో కూడా అందరికీ మొత్తం తెలియజేసుకుంటున్నా. ఈరోజు కిల్లంపూడిలో వేల మందితో పోలీసు పహారా చేసి ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు కూడా చేయాలని కాదు, ఏదో ఉపద్రవం అయితే వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు కరెక్టే లేరు. ఎవరికి చంద్రబాబు గారికి కూడా అప్పుడు ఆ టైంలో మళ్ళీ మమ్మల్ని కూడా గిరిబల్జన్ చేసినప్పుడు కూడా గిరిబల్జని ఆబల్జని మమ్మల్ని చాలా రాయలసీమలో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనివన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. మొన్న లాస్ట్ మూమెంట్లో 2 నెలల కిందట ఒక వివాహ వేదికకు కడపకు వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చి అన్న మీ ఇంటికి టీ తాగడానికి వస్తాను రామన్న అని అన్నాడు. అయ్యా అనొద్దు నన్ను అని చెప్పి అంటే మా ఇంటికి వచ్చి 1 గంట మా ఇంట్లో గడిపి నా పిల్లలను మనోళ్ళని ఎత్తుకొని చాలా ఆప్యాయతతో అనురాగంతో మాట్లాడి మేము ట్రైన్ ఎక్కించిన వరకు ఉండి ఆయనకు పంపించడం జరిగింది. తర్వాత ఈరోజు వాళ్ళ అమ్మాయి గురించి టీవీలో చాలా చెప్తున్నారు. ఆయన పౌరుషం రోషం. కానీ జీవితంలో రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో దీక్ష చేస్తుంటే హాస్పిటల్లో 11 రోజులు అన్నం ఆహారాలన్నీ మానేసి వాళ్ళ భార్య మహాతల్లి ఆమెను కూడా చెప్పుకోదగ్గ ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే కాలంలో ఏ భార్య కూడా అప్పుడు కాలంలో కూడా ఆయన ధర్నా చేస్తాను నేను అంటే భార్య కోడలు కానీ ఇంకోరు కానీ ఆయన అడుగుజాడల్లో ఏం తినకుండా ఆయనతో పాటు దీక్ష చేశారు. వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలి. అలాంటి ఉత్తమరాలు కూడా ఈరోజు శోక సముద్రంలో ఆ భగవంతుడు చిన్న చూపు చూశాడు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి గిరిగారు కూడా కంపల్సరిగా అత్యధిక మేరతో రాష్ట్రంలో గెలుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
లాస్ట్ మూమెంట్లో గిరిగారితో కూడా నేను కలసాలని చెప్పి పెద్ద నేను పోయి ఫోన్ చేపిస్తాను రాము గారు అని చెప్పాడు. చేపించానే గిరిగారితో కూడా నేను మాట్లాడాలని చెప్పాను. ఖచ్చితంగా మళ్ళీ మేము రాత్రి ప్రయాణం అయ్యి మధ్యలో కొంచెం అనివార్య కారణాల వల్ల గురప్ప గారు మేమంతా బయలుదేరి రిటర్న్ వచ్చాం. ఆ కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందుకు మళ్ళీ మేము ఒక రోజు వెళ్ళి ఆ కుటుంబంలో కూర్చొని మాట్లాడి వస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీ ద్వారా. రాయలసీమలో నేనంటూ చెప్పకూడదు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అందరికి మీడియా వాళ్ళకు ముందరికి తీసుకెళ్తాను. ఎందుకంటే బలిజలు రాయలసీమ బలిజలు బీసీ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అన్ని కమిషన్లు చెప్తున్నాయ్యా, మీరేమైనా అవకాశం ఉంటే చెప్పగలుగుతారా అని అడిగాము. అడుగుతానికి రాయలసీమ బలిజలు బీసీ చేసేందుకు మాకు అభ్యంతరం లేదయ్యా. ఈ విషయంగా మీ ద్వారా ఒకటి నోట్ చేస్తున్నా. ముద్దల పద్మనాభం గారికి 2014 ముందు చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశాడు. పెద్దలు నాతో చెప్పడం జరిగింది. ముద్దల పద్మనాభం గారు ఏం లెటర్ రాశాడు? రాయలసీమ ప్రజలను బీసీ చేస్తే కాపులలో వ్యతిరేకత ఏమైనా జరుగుతుందా, మీరైనా తెలపగలరని చెప్పి లెటర్ రాశాడంట. దానికి కరెక్ట్గా ఆయన సానుకూలంగా లెటర్ రాశానని చెప్పి పెద్ద ఆయన స్వయంగా నాతో చెప్పడం జరిగింది. ఆ లెటరు కూడా మాకు ఇప్పటి నుంచి కాదు, కమిషన్ అన్నీ చెప్తున్నాయి. మీరు రాయలసీమ ప్రజల్ని బీసీ చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా పూనుకునే కానీ మేము కాపులతో సమైక్యమయ్యి మీటింగులు పెట్టి వాళ్ళని ఒప్పించడానికి మేము రెడీగా ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టింది రాయలసీమ ప్రజల్ని బీసీ చేయాలని చెప్పి కేశవరావు గారు మాతో స్వయంగా చెప్పారు. ఎవరు పిల్ల వెంకటేశ్వరరావు, మీరాల రాఘవరావుతో, నాతో మేము ముగ్గురు పోయి కూర్చొని మాట్లాడితే కేశవరావు గారితో కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ రాయలసీమ ప్రజల్ని బీసీ చేసే దానికోసం పెట్టారు, మీరు కాపురాల వ్యతిరేక కాకుండా చూడండి అని చెప్పారు. ఆ టైంలో పిల్ల వెంకటేశ్వర గారి వర్గంలో పెద్ద భారీ మీటింగ్ జరిగితే విజయవాడలో కమిటీ అంతా, ఆ కమిటీలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. చెప్తే అందరూ సానుకూలంగా స్పందించారు. రాయలసీమ ప్రజలు బీసీ అయితే తూర్పు కాపులు మున్నూరు కాపులు అయినట్లు మనం కూడా రాయలసీమ ప్రజలు బీసీ అయితే నెక్స్ట్ టైం మనం అవుతామని చెప్పి పిల్లగారు ఏకగ్రీవకంగా తీర్మానించాడు. ఆ తీర్మానం కూడా ఈరోజు కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కాపులు కూడా అందరూ వ్యతిరేకంగా కాకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా పెద్ద ఆయనకు మళ్ళా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.